77 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,920 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ 1,35,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్ లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 12,000, హౌసింగ్ 8,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7,700, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 7,600, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 6,400, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,600 కోట్లు, సోషల్ వెల్ఫేర్ 5,443, సెకండరీ ఎడ్యుకేషన్ 5,400, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,100, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 2,900, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2,500, అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ 2,300, రెవెన్యూ 1,263, అదర్స్ 9,318, 1,35,224 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. ఇక్కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి, ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు, అవి కూడా తెలిసిన అప్పులు, మన నోటీస్కి వచ్చిన అప్పులు. ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పనే చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే 5,615 కేసులు వేశారు, 1,760 కోట్లకి. రిట్ పిటిషన్